శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్నిల చూచువడా ఎల్రోయి ఎల్రోయి నన్నిల చూచువడా నన్నిల చూచువడా ఎల్రోయి ఎల్రోయి నన్నిల చూచువడా ఎల్రోయి ఎల్రోయి శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, ఈనాటి పరిశుద్ధ దివ్య బలి పూజలు హైదరాబాద్ అగ్రపీఠం జూబ్లీ హిల్స్ విచారణ దివ్యవాణి టీవీ మూలదీతి దాతలు వైఎస్ ఆనందరెడ్డి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి వై సుశీలారెడ్డి, వైఎస్ రాజేష్ రెడ్డి, సాధనారెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం కుకట్పల్లి విచారణ మేరీ సింధూరారెడ్డి మరియు భరతులకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంచిన తలంపు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ యొక్క తలంపుల నిమిత్తమై మనమందరము కూడా ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజలో భక్తివంతముగా పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, యేసు క్రీస్తు దివ్య నామములో మీ అందరినీ కూడా ఈ పరమ పవిత్ర దివ్య బలి పూజకు ఆహ్వానిస్తున్నాము. ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజలో మనమందరము కూడా ధ్యానిస్తున్న అంశము కారుణ్యము గల దేవుడు మన యేసయ్య. కారుణ్యము గల దేవుడు మన యేసయ్య. మనందరి జీవితంలో దేవాతి దేవుడు తన దయను, జాలిని, కరుణను అనునిత్యము కూడా సర్వ మానవాళికి దేవాదేవుడు చూపిస్తున్నారు. మరి అటువంటి కరుణను, అటువంటి దయను, జాలిని మనము కూడా దేవాతి దేవుని వలె మన ఇరుగు పొరుగు వారికి,
మన స్నేహితులకు, మన తోబుట్టువులకు అటువంటి కారుణ్యమును నీవు నేను చూపించాలి. మరి మనమందరము కూడా మానవ బలహీనత వలన దేవుని కారుణ్యమును చూపించని క్షణములను గుర్తుకు చేసుకుంటూ దేవాతి దేవుని పాపమన్నింపుకై ప్రార్థించుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ పాపం వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధామయమైన శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపమనుడు దాస్యమనుడు నుండి మమ్ము విముక్తులు చేసి మాకు నిత్యానందము అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా నాథుడను మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. గాలిని విత్తువారు తుఫానును కోసికొందురు. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 13వ వచనం వరకు. దేవుడైన ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు: నా ప్రజలు నా సమ్మతి లేకయే రాజులను ఎన్నుకొనిరి, నా అనుమతి లేకయే నాయకులను నియమించిరి. వారు తమ వెండి బంగారములతో ప్రతిమలను చేసుకొని తమ వినాశనము తానే తెచ్చుకొనిరి. సమరయ ప్రజలు కొలుచు కోడె దూడను నేను యావగించుకొందును. నేను నా ప్రజపై ఆగ్రహము చెందితిని. వారు విగ్రహారాధనను మానుటకు ఇంకా ఎన్నాళ్ళు పట్టును? ఇశ్రాయేలు కళాకారుడు చేసిన బొమ్మ దైవము కాజాలదు. సమరయ ప్రజలు కొలుచు కోడెదూడ ముక్కలు ముక్కలగును. గాలిని విత్తువారు తుఫానును కోసికొందురు. వెన్ను వేయని పైరు పంట ఎట్లు పండును? ఒకవేళ పండిన అన్యజాతి వారు దానిని అపహరింతురు. పీఠములు నిర్మించిరి, కానీ ఆ బలిపీఠములతో వారి పాప స్థలములను పెరిగిపోయినవి. నేను ప్రజల కొరకు పెక్కు ధర్మశాస్త్రములు రాసితిని, కానీ వారు వానిని అన్యుల శాసనం వలె నెంచి తృణీకరించిరి. వారు నాకు బలి పశువులను అర్పించి ఆ పశువుల మాంసమును భుజించుచున్నారు. కానీ యావే ప్రభునైన నేను వారి వలన ప్రీతి చెందనైతని. నేను వారి పాపములను జ్ఞప్తికి తెచ్చుకొని వారిని శిక్షింతును. వారు మరలా ఐగుప్తుకు వెళ్ళిపోవలసినదే. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ఇశ్రాయేలీయులారా, మీరు ప్రభువుని నమ్ముడు. మీరు ప్రభువుని నమ్ముడు. మన దేవుడు స్వర్గమున ఉన్నాడు. ఆయన తనకు ఇష్టం వచ్చిన కార్యములెల్లా చేయును. వారి విగ్రహములు వెండి బంగారములతో చేయబడినవి, నరుల హస్తములు వానిని మలచెను. అందరూ ఇశ్రాయేలీయులారా, మీరు ప్రభువుని నమ్ముడు. మీరు ప్రభువుని నమ్ముడు. వానికి నోళ్ళున్నవి, కానీ అవి మాట్లాడలేవు. కన్నులున్నవి, కానీ చూడలేవు. చెవులున్నవి, కానీ వినలేవు. ముక్కులున్నవి, కానీ వాసన చూడలేవు. అందరూ ఇశ్రాయేలీయులారా,
ఇశ్రాయేలులారా మీరు ప్రభువును నమ్ముడు. మీరు ప్రభువుని నమ్ముడు. నీ సమస్యలన్నీ తీరుస్తాడు యేసయ్యా, నీకు సంతోషాన్ని కలిగిస్తాడు చూడయ్యా. నీ సమస్యలన్నీ తీరుస్తాడు యేసయ్యా, నీకు సంతోషాన్ని కలిగిస్తాడు చూడయ్యా. మాట ఇచ్చిన వాడు మహిమ కలిగిన వాడు, మాట ఇచ్చిన వాడు మహిమ కలిగిన వాడు, మాట తప్పని వాడు కాడు యేసయ్యా, మహిమ కార్యములు నీలో జరిగిస్తాడయ్యా. మాట తప్పేవాడు కాడు యేసయ్యా, మహిమ కార్యములు నీలో జరిగిస్తాడయ్యా. నీ సమస్యలన్నీ తీరుస్తాడు యేసయ్యా, నీకు సంతోషాన్ని కలిగిస్తాడు చూడయ్యా. నీవడగక ముందే అవసరమెరిగిన తండ్రిగా ఉన్నాడు, తన ఐశ్వర్యముతో అక్కరలన్నీ తీర్చెదనన్నాడు. నీవడగక ముందే అవసరమెరిగిన తండ్రిగా ఉన్నాడు, తన ఐశ్వర్యముతో అక్కరలన్నీ తీర్చెదనన్నాడు. మాట ఇచ్చిన వాడు మహిమ కలిగిన వాడు, మాట ఇచ్చిన వాడు మహిమ కలిగిన వాడు, మాట తప్పని వాడు కాడు యేసయ్యా, మహిమ కార్యములు నీలో జరిగిస్తాడయ్యా. మాట తప్పేవాడు కాడు యేసయ్యా, మహిమ కార్యములు నీలో జరిగిస్తాడయ్యా. నీ సమస్యలన్నీ తీరుస్తాడు యేసయ్యా, నీకు సంతోషాన్ని కలిగిస్తాడు చూడయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 9వ అధ్యాయము 32వ వచనం నుండి 38వ వచనం వరకు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 32వ వచనం నుండి 38వ వచనం వరకు. వారు పోవుచుండగా పిశాచము పట్టి నోటి మాట పడిపోయిన మూగవాణిని ఒకరిని కొందరు యేసు వద్దకు తీసుకుని వచ్చిరి. దెయ్యము విడలగొట్టబడినంతనే ఆ వ్యక్తి మాట్లాడసాగాను. అప్పుడు అచ్చటి ప్రజలు ఎల్లరూ ఆశ్చర్యపడుచు, ఇజ్రాయేలు జనుల్లో ఇటిది మేము ఎన్నడను ఎరుగము అనిరి. కానీ పరిసయ్యులు పిశాచముల నాయకుని సహాయముతో ఇతడు పిశాచములను విడలగొట్టుచున్నాడు అని ఈసగిడించిరి. యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధనెల్లా పోగొట్టుచుండెను. నిస్సహాయులై బాధలతో మ్రొగ్గుచు
కాపరిలేని గొర్రెలవలే చెదరి ఉన్న జన సమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము కానీ కోతగాండ్రు తక్కువ, కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదని పంట యజమానికి మనవి చేయుడు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునగాక. క్రీస్తు నాదుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, ఈనాడు దివ్యగ్రంథ పఠనాల ఆధారంగా మనమందరము కూడా ధ్యానిస్తున్న అంశము కారుణ్యము గల దేవుడు మన యేసయ్య. కారుణ్యము గల దేవుడు మన యేసయ్య. లూకాసు వార్త 6వ అధ్యాయము 36వ వచనంలో మనం ధ్యానిస్తున్నాము. మీ తండ్రి వలె మీరును కనికరం కలవారై జీవింపుడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనంలో ధ్యానిస్తున్నాము. పర్వతములు గతించినా గతింపవచ్చును గాక, కొండలు చలించినా చలింపవచ్చును గాక, నా కరుణ మాత్రము నిన్ను విడనాడదు. అవును ప్రియమైన విశ్వాసులరా, దైవాతి దేవుడు మన మనవులను, మన విన్నపములను, మన తలంపులను అనునిత్యము కూడా ఆలకిస్తూ, దైవాదేవుడు మన పక్షమున ఉండే దేవుడు. మనందరి యొక్క ఉద్దేశములను, మనందరి యొక్క తలంపులను, మనందరి యొక్క విన్నపములను, మనందరి యొక్క మనవులను దేవాదేవుడు ఆలకిస్తూ ఎల్లప్పుడూ కూడా మనతో పాటు ఉండి మన పక్షమున ఉంటూ మన మీద తన యొక్క దివ్య కరుణను, మన మీద తన దయను, జాలిని ఎల్లప్పుడూ కూడా చూపించే గొప్ప దేవుడు మన యేసయ్య. అందుకే ప్రియమైన విశ్వాసులరా, మనమందరము కూడా గుర్తుంచుకోవాలి, దేవాది దేవుడు మనందరినీ కూడా తన యొక్క రక్షణ కోటలో అనునిత్యము కూడా పదిలపరుస్తూ ఉన్నారు. మన రక్షణలో, సంరక్షణలో, మన ఆలనలో, పాలనలో దైవాతి దేవుడు మనందరినీ కూడా భద్రపరుస్తూ తన యొక్క కారుణ్యమును అనునిత్యము కూడా మనందరి మీద చూపిస్తూ ఉన్నారు. మరి అటువంటి ఉదాంతాన్నే, అటువంటి సందర్భమునే మనం ఈనాటి సువిశేష పట్టణంలో చూస్తూ ఉన్నాము. ప్రియమైన విశ్వాసులారా, మత్తయి వార్త 9వ అధ్యాయము 36వ వచనంలో, నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరిలేని గొర్రెల వలె చెదరి ఉన్న జన సమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను. ప్రియమైన విశ్వాసులారా, మనమందరము కూడా లోతుగా ధ్యానించినట్లయితే యేసు క్రీస్తు ప్రభు తన యొక్క జీవితము ద్వారా, తన యొక్క సువార్త పరిచర్య ద్వారా, తన ప్రేషిత కార్యము ద్వారా, తన మాటల ద్వారా, తన యొక్క స్వస్థతల ద్వారా, తన యొక్క అద్భుత క్రియల ద్వారా, ఎల్లప్పుడూ కూడా తన సంబంధముల ద్వారా మనందరికీ కూడా దేవుని కారుణ్యమును, దేవుని కరుణను అక్షరాల సంపూర్తిగా తన జీవితము ద్వారా మనందరికీ కూడా చూపిస్తున్న గొప్ప దేవుడు మన యేసయ్య. ప్రియమైన విశ్వాసులారా, ఎందుకంటే నీవు నేను దేవుణ్ణి అనుసరించినప్పుడు, నీవు నేను ఆయన చూపించిన కరుణ మార్గములో, నీవు నేను ఆయన నడిచిన రక్షణ మార్గములో, నీవు నేను మనమందరము కూడా దేవుని దయను, దేవుని జాలిని మనమందరము కూడా సర్వ మానవాళికి మీద చూపించినప్పుడు దేవాదేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని కరుణ మొట్టమొదటిగా నీ కుటుంబం నుండి మొదలవ్వాలి. దేవుని దయ, జాలి మొట్టమొదటిగా నీ కుటుంబం నుండి, నీ వ్యక్తిగత జీవితం నుండి, నీ ఇరుగు పొరుగు వారికి నువ్వు అటువంటి కరుణను చూపించాలి. ఎందుకంటే మన దేవుడు కనికరము గల దేవుడు. ఈ లోకములో స్వార్థము, పగ, క్రోధము, అసూయ తాండవిస్తున్న ఈ ప్రపంచములో యేసు క్రీస్తు ప్రభు తన యొక్క దివ్య కరుణను సర్వ మానవాళికి చూపిస్తూ, తన దివ్య కృపను,
తన యొక్క దివ్య కారుణ్యమును సకల మానవాళి మీద కుమ్మరిస్తూ మీరు కూడా ఇటువంటి ప్రేమ మార్గములో, మీరు కూడా ఇటువంటి రక్షణ మార్గములో, మీరు కూడా మనమందరము కూడా ఇటువంటి కారుణ్యమైన మార్గములో ఇటువంటి కరుణ కలిగి జీవించాలని యేసు క్రీస్తు ప్రభు గొప్ప సాక్షిబద్ధమైన జీవితాన్ని మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. ప్రియమైన విశ్వాసులారా, అందుకే మనందరి కుటుంబంలో కూడా ఐక్యం అరచాలి. మనమందరము కూడా కనికరము, దేవుని దయను అనాథ పిల్లలకు, అభాగ్య స్థితిలో ఉన్న వారికి, నిరాశ్రయ స్థితిలో ఉన్న వారికి ప్రియమైన విశ్వాసులారా మనమందరము కూడా చూపించాలి. ఎందుకంటే నీవు నేను మనమందరము కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తున్నాము. దేవునికి మనమందరము కూడా ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తున్నాము. కాబట్టే ఈ కరుణ అనేది మొట్టమొదటిగా మన కుటుంబము నుండి ప్రారంభం అవ్వాలి. మరి మనమందరము కూడా ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజలో పాల్గొన్న మనమందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకుని గొప్ప తీర్మానాన్ని తీసుకుందాం. ఏమిటి ఈ తీర్మానం అంటే, యేసయ్యా నువ్వు మాకు వసగిన ఆ కరుణను మేము మా తోటి వారికి కనికరము కలిగి జీవిస్తూ, నువ్వు నడిచిన ప్రేమ మార్గములో, నువ్వు నడిచిన దయ మార్గములో, నువ్వు చూపించిన జాలిని పేదలకు, అభాగ్యులకు, నిరాశ్రాయులకు, మా తోటి వారికి, స్నేహితులకు, మా బంధుమిత్రులకు చూపించే గొప్ప బలాన్ని, గొప్ప అనుభూతిని మా అందరికీ కూడా ప్రసాదించమని మనమందరము కూడా ప్రార్థన చేసుకుంటూ, దేవాతి దేవుడు తన యొక్క దివ్య కారుణ్యమును సదా మీ అందరి కుటుంబంలో ప్రాప్తింత చేస్తూ, దేవాదేవుడు మీ అందరి కుటుంబములను కూడా సదా కాచి కాపాడుతూ, దేవుడు మీ కుటుంబములను, మీ బిడ్డలను హేరాళముగా దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధమైన సమయంలో మనం అందరము కూడా మన యొక్క విన్నపములను, మనవులను దేవునికి సమర్పించుకుందాం. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా విశ్వాసీ సభను పరిపాలిస్తున్న మా ఫ్రాన్సిస్ జగద్గురులను, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను ఆశీర్వదించండి తండ్రి. మీ సువార్త పరిచర్యలో, మీ పరిశుద్ధ కార్యములో ప్రభువా నిమగ్నమై ఉన్న వారందరినీ కూడా దీవించి, మీ పరిశుద్ధాత్మ శక్తితో, మీ ఆత్మాభిషేకముతో వారిని నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమగల ప్రభువా, ఈ పరిశుద్ధమైన సమయంలో నూతన విద్యా సంవత్సరంలోనికి అడుగు పెట్టబోచున్న బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఈ రోజు నుండి నూతన విద్యా సంవత్సరం ప్రారంభిస్తున్న సమయంలో బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాము తండ్రి. చిన్నారి బిడ్డలను నా యుద్ధకు రానిండు, అట్టివారిదే పరలోక రాజ్యమని మీరు మాకు తెలియజేసి ఉన్నారు ప్రభువా. అన్నాడు మీరు సొలొమోను రాజుకు దివ్య జ్ఞానమును ప్రసాదించిన విధముగా అటువంటి దివ్య జ్ఞానముతో, అటువంటి శక్తితో ప్రభువా వారిని జ్ఞానమందును ప్రాయమందును వర్ధింపచేసి మంచి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దివ్య కారుణ్యమూర్తి మా ప్రేమగల ప్రభువా, ఈ పరమ పవిత్ర దివ్య బలి పూజలో ఈనాడు దివ్య బలి పూజను సమర్పించి ఉన్న కుటుంబ సభను మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలను దీవించండి ప్రభువా. ఈనాడు దివ్య బలి పూజను సమర్పించి ఉన్న వీరి యొక్క ప్రత్యేకమైన తలంపు నెరవేర్చి ఈ దివ్యవాణి టీవీని ప్రభువా వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని, ఈ దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న దాతలను, ఇందు పనిచేస్తున్న గురువులను, సిబ్బందిని అందరినీ కూడా చల్లగా కాచి కాపాడమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ పరిశుద్ధమైన సమయంలో మనమందరము కూడా మన యొక్క వ్యక్తిగత సంఘ అవసరం నిమిత్తమై మౌనముగా ప్రార్థించుదాం. ఈ మనవులను మనాథుడైన యేసు క్రీస్తు దివ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
ఆదరించుమయ్య మా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలియార్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలియార్పణ. శ్రీ యేసునాథ నా జీవనాద, శ్రీ యేసునాథ నా జీవనాద, ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలియార్పణ. 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 సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకార యోగ్యముట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణను కరుణతో వీక్షింపుము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమనర్చి మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందరి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారిలతో మా స్వరమును ఏకము చేసి మేము దీనభావముతో మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వెంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత ఉటయము నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీన్ని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును.
దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు వసుగుచున్నాము. నీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల మందు పాలివారగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాశ్రీలను ఈరోజు దివ్య బలి పూజను సమర్పించి ఉన్న ఈ కుటుంబ సభ్యులందరినీ హేరాళముగా ఆశీర్వదించండి తండ్రి. మీ పరిశుద్ధాత్మశక్తితో, మీ ఆత్మాభిషేకముతో ప్రభువా, ఈనాడు దివ్యబలి పూజను సమర్పించి ఈ దివ్యబలి పూజలో పాల్గొన్న మీ విశ్వాసులందరినీ కూడా ఆశీర్వదించండి తండ్రి. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న ఆ యొక్క బిడ్డలను దీవించి ఈ కుటుంబ సభ్యులను సమర్పించి ఈ యొక్క తలంపులను మీకు అర్పిస్తున్నాము తండ్రి. మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్థానమైన మీతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరం ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశముకి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియ మాతతోను, ఆమె భర్తకు పునీత యోసేపు గారితోను, పునీత చిన్న తెరేసమ్మ గారితోను, పునీత మదర్ తెరీసా గారితోను, ధన్యులైన అపోస్తలులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసంతము. పరలోకమునందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన మేము ఇట్టి కలతల నుండి గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనను నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా
శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన మా ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితమును చేర్చునుగాక, ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుడినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. రావయ్యా నా యేసయ్యా, రావయ్యా నా యేసయ్యా. నింపుము నాలో నీ ఆత్మను, నింపుము నాలో నీ ఆత్మను. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో మేము ప్రార్థించుచున్నాము. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదుముగాక. నీకు కృతజ్ఞతులమై నిరవధికముగా నిన్ను స్తుతింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు నీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము.
సర్వేశ్వరునికి వందనములు. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయు వారిని పంపుము రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయు వారిని పంపుము రాజా. భారతదేశములో నీదు రాజ్యం ఎప్పుడు వచ్చును యేసు రాజా. భారతదేశములో నీదు రాజ్యం ఎప్పుడు వచ్చును యేసు రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయు వారిని పంపుము రాజా. సువిశేష వాక్యమును బోధించు వారిని పంపుము రాజా, పంపుము రాజా. సువిశేష వాక్యమును బోధించు వారిని పంపుము రాజా, పంపుము రాజా. సైతాను తంత్రములను బంధించు వారిని పంపుము రాజా, పంపుము రాజా. సైతాను తంత్రములను బంధించు వారిని పంపుము రాజా, పంపుము రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువా